చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటా? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మనిద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది. అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేని సరే అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్ ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు అడవి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. మీ ప్రేమ వస్తా. నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం. రేపు ఆ మాంగడోళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి. అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. రాఘవన్నా? ఎవరు? వినయ్ బాబా? ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు? రండి బాబు, లోపలికి రండి. పర్వాలేదు. రాఘవన్నా కొట్టుకు వెళ్ళారు ఏవో వస్తువులు తేడానికి. ఏంటి బాబు, ఏదైనా విషయం ఉందా? అదేంటంటే 3-4 ఇక్కడ ఉండబోతున్నాం. వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని. ఏంటి బాబా అలా అడిగావు? ఆ మాత్రం నేను చేయనా ఏంటి? మీకే కదా నేను చేసి పంపిస్తా. మీకెందుక కష్టం? ఇందులో కష్టమేముంది? మీ అంతఃపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా మేము బతుకుతున్నాం. మీరు బయట వాళ్ళేం కాదు కదా. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరే. వినయ్ బాబు, ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. జోని అందరూ పిలుస్తాం. ఇతనికి బాగా ఆకలేస్తున్నట్టుంది. మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు. చేపల పులుసు రెడీ అవుతుంది, తిని వెళ్ళండి. వద్దు, కార్యాలయ్యేంత వరకు మేము లాంటివి తినకూడదు. నేను తినొచ్చు. నేనిక్కడే ఉండి చేపల పులుసుతో అన్నం తిన్నాకే వస్తాను. నువ్వు బయలుదేరు. లాగించేసి త్వరగా వచ్చేయి. బాబు లోపలికొచ్చి కూర్చో.
చేపల పులుసు వాసన గుమగుమలాడుతోంది. తింటావుగా? ఖచ్చితంగా తినడానికే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తోంది. చేపల పులుసు కాదు, అది అదే. ఓ అదా, దానంతట అదే వస్తున్నప్పుడు ఎలా వద్దన్ను? అయితే రండి. ఒక టార్చ్ లైట్ ఉంటే బాగుండేది. ఇది నా గుడిసే. ఒకవేళ నేనే తగలబెట్టేసుకుంటానేమో. ఆ ఇల్లు తగలబడిపోతే నేనెక్కడ పడుకోవాలో ఏమో. ఆరిపో ఆరిపోవే. ఏంటిది ఆరిపోనంటుంది? కాలు, నా కాలు కాలింది. ఏ నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇక్కడ తను పడుకున్నాడు, కనిపించట్లా? ఎవరి పిల్లోడు? వినయ్ బాబు ఫ్రెండ్ ఓ, అంట. ఆ క్రిస్టియన్ కుర్రోడా? ఇప్పుడే చేపల పులుసు తిన్నాడు, అది కాకుండా కళ్ళు కూడా తాగాడు. అర్థమైంది అర్థమైంది. మీకు తెలుసా ఇతని గురించి? ఇతనికి ఎవరూ లేరంట, తల్లిదండ్రులు కూడా లేరంట. నీకు తెలిసింది అంతే కదా. వీడికి అసలు పెళ్లి కాలేదన్న విషయం నీకు తెలుసా? రాధా, ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టొద్దు. మన ఇంట్లో కూడా పెళ్లిగానే ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకో. అబ్బో భలే చెప్పావులే, నీకు ఆ ధ్యాస ఉందా అసలు? సరే, దాని గురించి వదిలేయ్. నేనిప్పుడు ఎక్కడ పడుకోవాలి? మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. నేను లోపలికెళ్ళి పడుకోవాలా? మీరు వెళ్ళండి. భగవంతుడా, దేవుడా, నేను ఇంట్లోనే పడుకోవాల్సినట్టుగా ఉంది. టైం అస్సలు తెలియలేదు. లోపల నిద్రపోయినట్టున్నారు.